ఫ్రెండ్స్ ఈరోజు ఒక ట్రెండింగ్ సాంగ్ అయితే తెచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు 1 బై 1 అయితే చెప్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూస్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్ను అయితే అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చూసిండి ఫ్రెండ్స్. నాకంటూ ఉంది నా ప్రాణం కన్నా ఎక్కువ. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నేను కాపీరైట్ ఇష్యూలు ఎక్కువ నోట్లు అయితే పెట్టాను కదా, మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో పోస్ట్ అయితే చేసిన అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ తెలుసు. సో ఇలాంటి వీడియో కావాలన్నా నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్ను అయితే అడగండి. లేకపోతే కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే మీకు 1 బై 1 ప్రాసెస్ చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసుకోండి. ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతి ఉంటుంది. ఇక్కడ 2 వీడియో అయితే ఉంది కదా, మీకు డిఫరెన్స్లో వీడియో అయితే ఇచ్చింటాను. లేకపోతే మీకు ఇక్కడే ప్రాజెక్ట్లో ఇచ్చాను. లేకపోతే మీరు ఒకసారి చూసుకోండి డిస్క్రిప్షన్లో ఉంటే, లేకపోతే ప్రాజెక్ట్ లింక్ అయితే చూసుకోండి. ఓకేనా. ఇక్కడ లాస్ట్ టైం చూసుకుంటే 50 సెకండ్స్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను ఒక ఫాంట్ అయితే ఇచ్చాను కదా, ఫాంట్ నేమ్ చేయకండి. ఓకేనా. అలాగే ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ మెయిన్ కావాలి. మీ దగ్గర ఫాంట్ ఉన్న అదే పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర ఏ ఫాంట్ నో ప్రాబ్లం. కాకపోతే ఈ ఫాంట్ అయితే పెట్టండి, చాలా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు 1 బై 1 చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ తీసి తర్వాత కలర్ వెళ్ళి మీడియం వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకోవడం వాళ్ళకి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోటో మీరు క్లిక్ చేసి కలర్ వెళ్ళి మీడియం వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి ఇలా మీ దగ్గర ఒక 4 ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చేసిన తర్వాత నేను 3 ఫొటోస్ అయితే ఇచ్చాను కదా, ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా అయితే 1 క్లిక్ అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోండి. ఇక్కడ మీరు 4 ఫొటోస్ యాడ్ చేసినట్టు ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఒక షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.